హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈ రోజు మనం హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వచ్చామండి. 2025 లో మనకు ఈ ఎగ్జిబిషన్ అయితే జనవరి 1 నుంచి జరుగుతుంది, కానీ ఈ ఇయర్ మాత్రం జనవరి 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి స్పెషల్స్ ఏంటి, అలాగే స్టాల్స్ ఏమేమి ఉన్నాయి, ఏ స్టాల్లో ఎంత ప్రైస్ ఉంది అనేది షాప్ నెంబర్ తో సహా చూపించడానికి నేను ట్రై చేస్తానండి. ఈ విషయాలన్నీ కూడా తెలియాలంటే మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఫాలో అయిపోండి, వెళ్దాం. మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ గా. అంటే లాస్ట్ టైం కూడా ఇదే మెటల్ లో ఉన్నాయి, బట్ ఏంటంటే ఇప్పుడు డిజైన్స్ అన్నమాట, చాలా వెరైటీస్ అయితే వచ్చి ఉన్నాయి. ఇక్కడ బయట పెడుతున్నారు స్టాల్స్ అన్ని. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ కి మెట్రో ద్వారా వచ్చిన వాళ్లకు మెట్రో దిగంగానే స్టేషన్ కి ఇక్కడ ఇలా అన్ని పెట్టుంటాయి. ముందుగా మనకు కనిపించేది ఈ యాక్సిడైజ్డ్ జ్యువెలరీ అండి. అంటే ఎప్పుడు ఉండేవే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఈసారి కొత్త కలెక్షన్ కూడా ఉంది. ఇలా హ్యాండ్ బ్యాగ్స్ 200 అని అంటండి. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఇదిగో ఇక్కడ చూసారండి, చాలా బాగున్నాయి. ఇవి 1 year వరకు పాలిష్ అనేది పోదంట. 100 రూపీస్ తగ్గించని అన్నాడు. చిన్న ఈగో అనమాట, తగ్గించలేదని. 100 రూపీస్ ఈచ్ ఏదైనా తీసుకోండి, కానీ 100 రూపీసే అంటున్నారు. ఎంత తగ్గించమన్నా తగ్గించలేదు. చాలా మంచి కలెక్షన్ అయితే, బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి. చాలా బాగున్నాయి, యూనిక్ డిజైన్స్ అయితే నాకు కనిపించాయి. ఈవెన్ లోపల కూడా నేను అంతా చూశాను కదా, నాకైతే ఎక్కడ కనిపించలేదండి. ఇంత బాగున్నాయి. మీరు మాత్రం మిస్ చేసుకోకండి ఈసారి వచ్చినప్పుడు. నేను నెక్స్ట్ టైం కూడా వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. లోపల మాత్రం లేవండి, చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. 100 రూపీస్కి మాత్రం తగ్గించట్లేదు. ఇవి కూడా ఈసారి కొత్తగా ట్రెండీగా ఉన్నటువంటి నెక్ సెట్స్ అండి. చాలా బాగున్నాయి. సింపుల్గా మనకు డ్రెస్సెస్ మీదకైనా, శారీస్ మీదకైనా, ఫ్యాన్సీ శారీస్ మీదకైనా సెట్ అవుతాయి అన్నమాట. మల్టీ కలర్స్లో కూడా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. చాలా బాగున్నాయండి, ట్రై చేయండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. మటుకు డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే ఒక నెక్లెస్ సెట్సే కాదు, ఇయర్ సెట్సే కాదు, చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకు. ఇక్కడ కూడా చూడండి, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్. ఎక్కడ చూసినా ఇక్కడ ఈ స్ట్రీట్లో మొత్తం మనకు ఈ జ్యువెలరీ కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో డెకరేషన్ పర్పస్కి మంచి ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్స్ అయితే దొరుకుతున్నాయండి, ఆర్టిఫిషియల్వి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అని, మనకు బాందినీ శారీస్ అని, రింగ్స్ అని, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ స్ట్రీట్లోనే దొరుకుతాయి. ఎప్పుడైనా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, లోపలి కంటే కూడా మనకు బయటే తక్కువ రేటుకి దొరుకుతాయండి. ఎందుకంటే వాళ్ళకి స్టాల్స్ పే చేసిన అమౌంట్ మన మీద పడదు. ఈవెన్ ఛార్జెస్ టైప్ అనుకోండి. ఇక్కడైతే కొంచెం తక్కువగా దొరుకుతాయి, కాకపోతే బార్గెనింగ్ చాలా చేయాల్సి ఉంటుంది. చాలా మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ కూడా దొరుకుతాయి, సేమ్ క్వాలిటీలోనే దొరుకుతాయండి. 100కి 2 అంట. ఏ కిత్తా? ये 150 का 3 पीस आता. 150 का 3 पीसेस. ये दो 150. ये हैंगिंग्स ये 300 का 300 का दो पीस. कम हो जाता मैडम, कम करते. 100 का 2. ఇవి కూడా 100కి 2 కదా, బాగున్నాయి. తగ్గిస్తా అంటుంది ఇంకా. ఈ 2 పేస్ట్ కలిపి నాకు 150 ఇచ్చారండి. యాక్చువల్లీ 300 చెప్పారు, 150కి ఇచ్చారు 2 కలిపి. సో దీన్ని బట్టి మనం బార్గెనింగ్ ఎలా చేయాలో అన్నది వేరే అబ్జర్వ్ చేయాలి. చాలా బాగున్నాయండి. ఇవే మనకు లోపలైతే ఎక్కువగా ఉంటాయి కాస్ట్. ఈ కాస్ట్ అయితే నాకు రీజనబుల్ అనిపించింది, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. शोरूम में 3000 का आता, 1200 का दे दो. 1200 का देते, 3000 का 1800 చెప్పాడు, 600 ఇస్తా అంటున్నాడు. ఆల్ ది బెస్ట్. ఓకే. పోలీస్ బందోబస్తులు ఎక్కడికక్కడే చాలా మంది ఉన్నారు. మెట్రో పిల్లర్ నెంబర్ A1302 పిల్లర్ నుంచి మనం ఇలా స్ట్రైట్గా స్టార్ట్ అయినట్లయితే మనకి ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్, స్ట్రీట్ ఫుడ్స్ అయితే చాలా ఉంటాయి. అలాగే హోమ్ డెకర్స్గా కూడా మంచి ఐటమ్స్ కూడా ఉంటాయండి. ఫుడ్ ఐటమ్స్ అయితే ఈసారి ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు.
గేట్ నెంబర్ 2 అజంతా గేట్ నుంచి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనకు టికెట్స్ కౌంటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకు అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది జనవరి 3కి ఇనాగ్రేషన్ చేయబడింది. యాక్చువల్లీ ఎప్పుడైనా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. బట్ ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులైన కారణంగా మనకు 1కు స్టార్ట్ అయ్యేది, 3 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 15 వరకు ఉంటుందండి. కానీ ఫిబ్రవరి 18 వరకు కూడా ఇది ఎక్స్టెన్షన్ అయిందనమాట. సో డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఏషియన్ లార్జెస్ట్ ఎగ్జిబిషన్ ఇది మనకు 84వ సంవత్సరం అండి స్టార్ట్ చేసి. ఇక్కడ టికెట్ కౌంటర్స్ అయితే మనకు అరేంజ్ చేశారండి. లాస్ట్ ఇయర్ వచ్చి మనకు టికెట్ ప్రైస్ 40 రూపీస్ అండి. ఈ ఇయర్ మట్టుకు 50 రూపీస్ ఎక్స్ట్రా చేసేసారు, అంటే 10 రూపీస్ పెంచేశారనమాట. సో ఇక్కడ మనం టికెట్స్ తీసేసుకొని ముందు చెక్కింగ్కి వెళ్ళాలండి. అక్కడ లేడీస్ సీట్ వైపు చెక్కింగ్ కి, జెంట్స్ అటువైపు బ్యాగ్స్ ఇక్కడ చెక్ చేస్తున్నారు. అలాగే లేడీస్ లోపల కౌంటర్ లో చెక్ చేస్తున్నారు. సో బ్యూటిఫుల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, లోపలికి వచ్చేసాం. సో ఇక్కడ మనం షాపింగ్స్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి. మనకు బయట ఇందాక 1800 చెప్పేసి 600కి ఇస్తా అన్నాడు. బట్ ఇక్కడ మనకు 333 రూపాయలకే ఒక్కొక్క బెడ్షీట్ అయితే విత్ పిల్లో కవర్స్తో దొరుకుతున్నాయండి. మంచి రీజనబుల్ ప్రైస్ అయితే దొరుకుతున్నాయి. 999 రూపాయలకు మనకు 3 సెట్లు అనమాట. అంటే మనకు 333 రూపాయలే కదండి. అడిగితే ఇస్తున్నారులేండి సింగిల్ పీస్ కూడా. ఇంకా స్టాల్స్ స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళే ఫస్ట్ డే కాబట్టి. అమెరికన్ స్టాండర్డ్ ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడే ఉంటది. క్రాకరీస్, మేలమెన్ క్రాకరీ ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే 600 379 రూపాయలు కేజీ లాగా అనమాట. లోపల మనకు ఐటమ్స్ అన్ని కూడా ఫైబర్ అవన్నీ ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి. చూద్దామండి. ఆ కేజీ సేల్ లాగా ఉంటది. లాస్ట్ టైం కూడా చూసాం, చాలా బాగున్నాయి ఇవి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం తీసుకోవాలనుకుంటే, సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మంచి కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుందండి. అసలు ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఇంత క్రౌడీగా లేదు, కానీ లేదంటే ఇక్కడ మనకు కొంచెం కూడా ఖాళీ ఉండదు అసలు. మంచి మంచి ఐటమ్స్ అంటే ఉంటాయండి. ఇవి మనకు కేజీకి ఎన్ని వస్తే అన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు వెయిట్ని బట్టి. 379 అంటే 380 రూపాయలు అనమాట. మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి. ట్రైల్ చూడండి, చాలా బాగున్నాయి. మనకు పీస్ వైజ్ గా తీసుకుంటే ఇది చాలా వెయిట్ ఉందండి. ఇది పీస్ వైజ్ గా తీసుకుంటే ఒకటే మనకు 380 రూపాయలకి అయితే రాదు కదండి. సో నైస్ కలెక్షన్స్ అయితే, మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. అన్ని సెట్ చేస్తున్నారు, మొత్తం ఫ్రెష్ ఐటమ్స్ అండి అన్ని కూడా. వెయిట్ కూడా ఏం లేదు ఇది. సో ఈజీగానే చాలా ఐటమ్స్ అయితే వస్తాయి మనకు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ బట్టి కూడా తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అనమాట. ఇవన్నీ సెట్ చేసి పెట్టారు. ఇవాళ మాత్రం ఈ సెట్టింగ్ ఉంటుంది, రేపు ఎల్లుండి ఓపెన్ మొత్తం అన్ని మిక్స్డ్. మంచి మంచి డిజైన్స్తో మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి. చాలా బాగున్నాయండి. సైజెస్ అన్ని రకాల సైజెస్ ఉన్నాయండి. చిన్న దగ్గర నుంచి చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇదిగోండి, వీటి కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అనమాట. ఇవి మనకు టిఫిన్ ప్లేట్స్ కిడ్స్కి పెట్టడానికి చాలా బాగుంటాయి. ఇక ఈ ప్లేట్స్ని అయితే నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చాలా చూసానండి. ప్రైస్ మాత్రం ఎక్కువ ఉంది. సో అందుకోసమనే నేను తీసుకోలేదు. బయట ఎక్కడైనా కనబడితే తీసుకోవచ్చులే ఆఫ్లైన్లో అనుకున్నాను. బట్ ఏంటంటే ఎక్కడ కూడా కనిపించలేదు. నేను వచ్చిన ప్లేస్లో ఇది నాకు బాగా నచ్చిందనమాట. సో అందుకోసమనే ఇవి నేను పిక్ చేసుకుంటున్నాను. ఇందులో షేప్స్ ఉన్నాయండి. ఇదేమో బనానా లీఫ్ స్టైల్లో ఉంది. ఇక ఇవి కూడా పీసెస్ వైజ్గా అనుకున్నానండి, కానీ వెయిట్ వైజ్గానేనంట. బనానా లీవ్స్లో 2 పెద్దవి 2 చిన్నవి తీసుకున్నానండి. అలాగే మనకు చట్నీస్ అవి తీసుకోవడానికి, కుకింగ్స్లో యూజ్ చేసుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ కూడా తీసుకున్నాను. వెయిట్ టోటల్గా 5 చిన్న బౌల్స్ అండ్ 2 పెద్దవి బనానా లీవ్స్ అండ్ చిన్న బనానా లీవ్స్ అన్నీ కలిపి 500కి వచ్చిందండి. ఇక ఈ మిషన్లో మనకు ప్రైస్ ఇస్తున్నాడు, వెయిట్ ఇస్తున్నాడు. అలాగే మనకు టోటల్ అంటే 380 రూపీస్కు కేజీ అనేసి అది కామన్గా ఉంటుంది. ఇది వచ్చేసి 500 పడిందండి. ఆ ప్లేట్ వచ్చేసి బనానా లీఫ్ది మాకు 65 రూపీస్ పడిందండి. బయట అయితే 85 రూపీస్ పీస్ లాగా అమ్ముతున్నారు. చూశాను, వేరియేషన్ గమనించాను. సో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయని అర్థమైందండి.
కాటన్ డ్రెస్ సూట్స్ అయితే మనకు చాలా బాగా వెరైటీస్ పెట్టారండి. బట్ ఏంటంటే స్టాల్ నెంబర్ వైజ్గా చెప్తానన్నాను కదా, ఇంకా వీళ్ళకి స్టాల్ నెంబర్లు ప్రొవైడ్ చేయనట్టున్నారు. సో అందుకోసమని నేను స్టాల్ నెంబర్లు చెప్పలేకపోతున్నాను, సారీ అండి. ఫస్ట్ డే ఓకే ఓకే, రేపు వస్తే బాగుంటాయి. ఈ రోజు అంత ప్రాసెసింగ్ జరుగుతుంది, రేపటి నుంచి రండి అని చెప్తున్నారు. చెప్పులండి చాలా బాగున్నాయి, కలెక్షన్స్ అయితే అన్ని కొత్తవి కాబట్టి. రాజస్థానీ జూతి, జైపూరి రాజస్థానీ. ఓకే, ఇక్కడ కూడా బాగుంటాయండి మన టాప్స్ డ్రెస్సెస్ కి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ బాగుంది కలెక్షన్. 200, 700, 600 లో మంచి మంచి లేటెస్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, కాటన్ ఫ్రాక్స్ 600 అంటండి. బాగున్నాయి కాటన్ 600. మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్స్, క్వాలిటీస్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, కుర్తీస్ 500 ఏంటండి. చాలా మంచి క్లాత్, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్స్ అన్నీ లేటెస్ట్ ట్రెండీగానే ఉన్నాయి. మనం సెలెక్షన్ చేసుకునేటప్పుడు సైజెస్ చూసుకుంటే బాగుంటుంది. వాళ్ళు పెట్టిన సైజెస్ కాకుండా మనకు అది సరిపోతుందా లేదా అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. XL, XXL అనే ఉంటుంది. బట్ ఏంటంటే అవి సరిపోవు, కొన్ని పర్ఫెక్ట్ సైజెస్లో రావట్లేదు. సో చెక్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఇన్ కేస్ మనకు సరిపోలేదనుకోండి, అప్పుడు రిటర్న్ తీసుకురావాలంటే మనం ఎక్కడి నుంచో వచ్చి ఉంటాము. అక్కడ నుంచి మళ్ళీ ఛార్జెస్ పెట్టుకుని ఒక్కదానికోసం అని రాలేము. ఇన్ కేస్ వచ్చినా కానీ ఇది మా షాప్లోనే కొన్నారనడానికి ప్రూఫ్ ఏంటి అని అంటారు. కొన్ని ప్లేస్లలో మనకు బిల్స్ కూడా ఇవ్వరు, మనము తీసుకోము, ఈజీగానే ప్యాక్ చేసుకొని వచ్చేస్తామండి. సో అందుకోసం అనే జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఇక్కడ మనకు 300 రూపీస్కే ప్లాజోస్ వస్తున్నాయండి. అలాగే 200 కూడా ఉన్నాయి, క్వాలిటీ వైజ్గా ఉన్నాయిలేండి. ఈసారి రోడ్లు వేసినట్టున్నారు ఇందులో. మొత్తం 250కి చిల్డ్రన్స్ టాప్స్ కూడా ఉన్నాయి. సెటర్స్ లా ఉన్నాయండి. 300కు సెటర్స్, 300 లోనే డిజైన్స్ ఉన్నాయి. ఆ సెటర్స్ చూడండి, ఫ్లోనియర్ బాగున్నాయా? క్వాలిటీస్, సైజెస్ అన్ని ఉన్నాయా? డిఫరెంట్ టైప్ ఆఫ్ సెటర్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ బాగున్నాయి. 250, 300 ఆ రేంజ్ లో ఉన్నాయి. హాఫ్ సెటర్స్. చిన్న పిల్లల్ని వేసుకొస్తారండి, వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. పెద్ద వయసు వాళ్ళు అలాగే చైర్ లో కూడా వస్తారు, వీల్ చైర్స్ లో కూడా. గ్రేట్ అని అనుకోవాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండడం అంతా. ఈ జీన్స్ మీద వేసుకోవడానికండి బాగున్నాయి. 250 రూపీస్, 250 రూపీస్. ఇవైతే 99 రూపీస్ ఏనంట. మన గేట్ లోకి ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఎందుకంటే స్టాల్స్ నెంబర్లు అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు, సో అందుకోసమని ఇవన్నీ జీన్స్ పైనకి 200 రూపీస్ అండి. బాగున్నాయి కలెక్షన్స్ అన్ని అయితే లేటెస్ట్ గా ట్రెండీగా ఉన్నాయి. 300 రూపీస్ అంటే ఇక్కడ పెట్టారు. పిక్కి అని 300, అందరూ అదే అంటున్నారు బాగున్నాయి అని. లాంగ్ ఫ్రాక్స్ అండి, జస్ట్ 399 రూపీస్ అంట. మన స్టిచ్చింగ్ కూడా అసలు అంత తక్కువ లేదు, ఫ్యాబ్రిక్ తో సహా చాలా బాగున్నాయి. మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్స్, శారీస్ కూడా బాగున్నాయి, కాకపోతే ఇంకా లైటింగ్స్ అది పెట్టలేదు. కాటన్ సూట్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఇవి అంటే ప్రైజెస్ డిఫరెంట్ ప్రైజెస్ అన్నమాట. టాప్స్ ఉన్నాయండి ఇక్కడ, కాటన్ టాప్స్. ఇక్కడ టాయిలెట్స్ కూడా కొంచెం ముందుకెళ్తే ఉన్నాయనేసి మనకి ఎక్కడికక్కడ ఇక్కడ పెడుతున్నారు. అంటే ఎగ్జిట్ గేట్, అనౌన్స్మెంట్ పార్క్ అని, మినీ ట్రైన్ స్టేషన్స్ ఇటువైపు వెళ్ళినట్లయితే మనకు అవన్నీ ఉంటాయి. ఎగ్జిట్ గేట్ నెంబర్ 2 కూడా ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట. చాక్లెట్ ఫౌంటైన్ అండి, 60 రూపీస్ అంట అండి ఆ చిన్న ముక్క. బర్ఫీ ఐస్ క్రీమ్, అమెరికన్ స్వీట్ కార్న్. ఈ పక్కన మనకు బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అలాంటివి కావాల్సిన అన్నీ కూడా మన ఫ్యాబ్రిక్ సంబంధించిన అన్నీ ఇటువైపే ఉంటాయండి. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్కి అయితే 250 రూపీస్ లోపల మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి.
150 రూపీస్, 99 రూపీస్కి కిడ్స్కి మంచి మంచి కలెక్షన్స్ ఇదిగో ఈ కార్నర్లో అయితే ఉన్నాయండి. ఇంకా ఫిట్టింగ్ అయితే కాలేదండి, అన్నీ ఇదిగో ఇప్పుడే ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇంకొక 1 వీక్ అయితే మనకు మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత వెళ్ళాలండి. అప్పుడే మనకు కొత్త కొత్త వెరైటీస్ దొరుకుతాయి, కొంచెం ఫ్లో అనేది ఉంటుంది. స్టార్టింగ్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, కలెక్షన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి అనేసి చెప్పొచ్చండి. ఇక్కడ కలంకారీ శారీస్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి మనకు మొత్తం సెక్షన్ అంతా కూడా స్పెషల్ చికెన్ కారీ ఇండస్ట్రీస్ వాళ్ళేనండి. ఇవన్నీ కూడా చాలా చికెన్ కారీలో ఉన్నటువంటి స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఈ ఏరియాలోనే దొరుకుతాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఈ లైట్ కలర్స్లో ఉంటాయి. ఇక్కడ మనకు నుమాయిష్లో స్పెషల్ వెరైటీ ఏముంది అంటే ఇయర్స్ టుగెదర్గా చికెన్ కర్రీ అనే చెప్పుకోవాలి. మంచి మంచి లైట్ కలర్స్లో చాలా బాగున్నాయండి. చూడండి వెరైటీస్, ప్లాజోస్, శారీస్, కుర్తీస్, శారీస్ కూడా ఉంటాయండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది బాడీకి. ఈ కాలంలో అందరూ మెత్తగా వేసుకోవడానికి ఇష్టపడతారు కదా, ఎట్ ది సేమ్ టైం మనకు డిజైనర్గా ఉంటుంది. ఎవర్ గ్రీన్ ట్రెండీ ఐటమ్ అంటే చికెన్ కర్రీ ఐటమ్ అండి. అవి బోల్డ్ అనే డిజైన్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అందుకోసమైనా చాలామంది వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎటు చూసిన అబ్బాబ్బాబ్బా ఎన్ని శారీస్, ఎన్ని డ్రెస్సెస్. చూడండి చికెన్ కర్రీలోనే ఫ్యాన్సీ శారీస్, కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. కుర్తీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్కై లిమిటెడ్ వాళ్ళు ఇంపోర్టెడ్ బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్, పిల్లో కవర్స్, కర్టెన్స్, చాలా చాలా వెరైటీస్ అయితే ఫ్యాక్టరీ అవుట్లెట్కి అయితే పెట్టారండి. ఇంపార్టెంటే అనమాట, అన్నీ కూడా ఇంపోర్టెడ్ కాబట్టి కొంచెం సెట్టింగ్ కూడా చేస్తున్నారంటే అందరూ కస్టమర్ వచ్చేసరికి వాళ్ళ ప్రజెంటేషన్ అయితే రెడీగా ఉంటుంది. సో 1 వీక్, ఇంకొక 1 వీక్ వరకు ఈ స్టాల్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేయడానికి టైం పట్టుద్దండి ఖచ్చితంగా. కాకపోతే బన్సాలి వాళ్ళది చూడండి అక్కడ ఉన్నాయి. మనకు ఏంటంటే వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు మాత్రం ముందు సెట్ చేసుకుంటున్నారు. ఇంకా కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఉషా బ్రాండెడ్ వాళ్ళు ఉన్నారు, సుజాత వాళ్ళు, చాలా చాలా కంపెనీస్, పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు కూడా ఇంకా ఇన్స్టాల్ చేస్తున్నారు. వాళ్ళ షాప్స్ని అయితే పెడుతున్నారు. అన్నీ సెట్టింగ్, వుడ్ వర్క్ అవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ ఫర్నిచర్, హోమ్ డెకర్స్కి కూడా చాలా మంచి కలెక్షన్ కూడా ఉందండి. ఇక్కడ ఇంత పెద్ద అన్నీ సెట్ చేసుకోవాలంటే టైం పట్టుద్ది కదండి. చాలా చాలా బాగున్నాయి చూడండి, ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా బాగున్నాయి. కానీ అన్నీ ఇంకా సెట్ చేస్తున్నారండి. ఇక్కడ స్టూడెంట్ టాలెంట్ ఫెస్టివల్ అని ఇక్కడ అరేంజ్ చేస్తున్నారండి. గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ పెడుతున్నారు. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే ఇక్కడ రావచ్చండి. ఇది కూడా ఇంకా సెట్టింగ్లోనే ఉంది, ప్రాసెస్లోనే ఉందన్నమాట. సో ఇది ఒక 3-4 డేస్ తర్వాత వస్తే బాగుంటుంది. అలాగే మనకు ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లోనే మనకు సుజాత అని ఎటు చూసిన సుజాతే ఉంది. ఆ సుజాత స్టోర్ ఇక్కడే ఉందండి. ఆ సుజాత ఏంటంటే మనకు మిక్సీ గ్రైండర్స్, హోమ్ అప్లయన్సెస్ అనమాట. మనకు ఎక్కువ సుజాత అని అంటే మిక్సర్ గ్రైండరే వినిపిస్తూ ఉంటుంది, తెలుస్తుంది. కానీ బాగుంటుందండి ప్రోడక్ట్. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చూస్తున్నాను, వాళ్ళు యూజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. నేను కూడా తీసుకునేటప్పుడు బాష్ బదులు ఇదే తీసుకుందాం అనుకున్నాను, కానీ మేము బాష్ తీసుకోవాల్సి వచ్చింది. చాలా బాగుంటుంది ప్రోడక్ట్. అంటే ఇక్కడ ఎగ్జిబిషన్లో తీసుకోవడం ద్వారా ఏమైనా డిస్కౌంట్లు ఉంటాయేమో మరి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ సుజాతాలో ట్రై చేయండి. ఇక ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ రెడీగానే ఉన్నాయి. అటు అవుట్ సైడ్ కూడా చాలా ఉంటాయండి. ఇక్కడ మనకు కాస్మెటిక్స్ కూడా పెట్టారు. ఇవి లోకల్ కాస్మెటిక్స్ అనుకుంటా, కొన్ని డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నట్టున్నాయి. ఇయర్ రింగ్స్ అవి కూడా బాగున్నాయి. చాలామంది వస్తున్నారండి. ఇక్కడ 188 అంబులెన్స్ కూడా ఉంది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినట్లయితే మనకు రెడీగానే ఉంటుంది ఎక్కడ చూసినా. కానీ చిల్డ్రన్ టాయ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలామంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి, వరుసగా ఉంటాయి. మనకు పావ్ బాజీ, కట్లెట్, సమోసా, పూరి, మిర్చి బజ్జీ అండ్ పాపడ్స్, పెద్ద పెద్ద పాపడ్స్ అండి, పానీపూరి, కట్లెట్ ఇవన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. వాటర్ బాటిల్స్ను ఈసారి ప్రత్యేకంగా కేరింగ్ తీసుకుంటున్నారంటండి. ఎక్కువ కాస్ట్కి అమ్మకుండా మామూలు రేటు, నార్మల్ రేటు ఉండేలాగా చర్యలు అయితే గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారని చెప్తున్నారు. చూడాలి ఇంకా ఎలా ఉంటుందో. అలాగే ఈ ప్లేస్లో చాలామంది కూర్చొని టిఫిన్స్, భోజనాలు చేస్తూ ఉంటారు. హోమ్ ఫుడ్ కూడా తీసుకొచ్చుకొని తింటూ ఉంటారు. ఏటీవో తెలియదు కానండి, షూట్ చేస్తున్నారు అన్ని డీటెయిల్స్ని.
అలాగే యూట్యూబర్స్ కూడా చాలా మందే ఉన్నారు. ఇదిగోండి ఈ పక్కన చూడండి యూట్యూబర్స్ ఉన్నారు. ఇక్కడే గాంధీ స్టాచ్యూ ఉంటుందండి. గ్రౌండ్గా కూడా ఇక్కడ అంతా బాగా చేశారు, నీట్గా కనిపిస్తుంది. కూర్చోవడానికి కూడా బెంచెస్ అవి ఉన్నాయి. అలాగే పిస్తా హౌస్ కోసం అయితే జనాలు హలీం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక ఓపెన్ ప్లాట్స్ అని రియల్ ఎస్టేట్ వాళ్ళైతే చాలా మందికి అయితే పాంప్లెట్స్ పంచుతూ రెడీగా ఉన్నారండి. లాసా లంసా ఎవర్ గ్రీన్ టీ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. పాతకాలపి చిన్నప్పటి ఫేమస్వి ఇలా బోర్డులు కనబడితే ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ జిందా తిలిస్మాత్ అలాగే ఫారూఖీ ఇది కూడా చూశాను. అలాంటి ఫీల్ ఇలాంటివి చూసినప్పుడే వస్తుందేమో అనిపిస్తుందండి. అన్నీ ఇంకా సెట్ చేసుకుంటున్నారండి. ఇక్కడ కాలికట్ హల్వా అండ్ ఈ పక్కనే షుగర్ కేన్ జ్యూసెస్, నూడిల్స్, మంచూరియా, ఎగ్ నూడిల్స్, రకరకాల పాస్తా, రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక ఇప్పటికైతే ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే ఇంత మంచి కలెక్షన్ అయితే ఉందండి. బొమ్మలవి డిఫరెంట్గా ఉన్నాయండి. మనకు బొమ్మల కొలువులో కూడా ఇంతవరకు చూడనటువంటి బొమ్మలు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ రకరకాల వృత్తుల వారు రకరకాల పనులు చేసుకుంటూ కనిపిస్తున్నారు. చాలా న్యాచురల్గా ఉన్నాయి. చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. ఇవి బిజినెస్కు సంబంధించినవి కూడా ఇలా పెట్టారు చూడండి. తూకము షాపులో పాతకాలం షాపులలో కూర్చొని అమ్ముకునేటట్టుగా. అలాగే మనకు డివోషనల్ పరంగా కూడా పెట్టారు. బుద్ధుడివి, మీరాబాయ్, అలాంటి రాధాకృష్ణులు, చాలా చాలా మంచి మంచి వెరైటీస్ అయితే డిఫరెంట్గా, అంటే పాత బొమ్మలే కానీ దేవతలు ప్రతిమలు అలాంటివే కానీ డిఫరెంట్గా అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టారు. చాలా బాగున్నాయండి. చిన్ని కృష్ణుని అయితే ఎవర్ గ్రీన్, జోకరీ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ప్రైస్ ఎంతో నేను అడగలేదండి, కాకపోతే మంచి కలెక్షన్ అయితే ఈ స్టాల్లో అయితే ఉన్నాయండి. అలాగే జూలాలు అంటే ఉయ్యాలలు కూడా ఇక్కడ బాగున్నాయండి. అంటే చాలా చోట్ల ఇంకా పెట్టలేదు, ఇక్కడే కనిపించాయి నాకు. ఇది డిఫరెంట్గా అనిపించింది ఈ షాప్ వచ్చేసి. ఇక్కడ మంచి మంచి ఫోటో ఫ్రేమ్స్ అయితే రెడీ చేస్తున్నారండి. చాలా మంచి పెయింటింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా చాలా కాస్ట్లీ ఉన్నట్టుగానే అనిపిస్తుందండి. ఇంట్లో ఎవరైనా వాల్ డెకర్స్గా యూజ్ చేసుకోవడానికి లేదా హాల్లో పెట్టుకోవడానికి అయితే మంచి మంచి పెయింటింగ్స్ అండ్ డిజైనర్స్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కూడా సెట్ చేసుకుంటున్నారు. అలాగే ఈ పక్కన ఈ వీళ్ళంతా ఏంటంటే ఒక ట్రయాంగిల్స్ అని, అంటే దేవుడికి నాడాలు అలాంటివి పెడుతూ ఉంటారు కదా. నాకు వాస్తుపరంగా యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటున్నాయి, పెట్టబోతున్నారు అనేసి పెట్టారండి బోర్డు. అలాగే ఇక్కడ కూడా పెయింటింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వీళ్ళు చెప్తున్నారు మా షాప్ను బాగా చూపించండి మేడం అనేసి. పిల్లల గేమ్స్కు సంబంధించినటువంటి గన్స్ అలాంటివన్నీ ఉన్నాయండి. చాలా బాగా వెరైటీ షాప్స్ని అయితే వాళ్ళన్నీ సెట్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ షాప్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి అన్న విషయం అయితే తెలుస్తుందండి. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా షాప్స్ ఉంది. చందమామ చుక్క మైసూర్ శాండల్ వాళ్ళది కూడా ఇక్కడ వాళ్ళ స్టాల్ అయితే అరేంజ్ చేస్తున్నారు. మంచి మంచి షాప్స్ అయితే ఉండబోతున్నాయి అన్న విషయం మాత్రం అర్థం అవుతుంది. ఫస్ట్ డే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని ఈ రోజు అయితే చేయడం జరుగుతుంది. వీలైతే మధ్యలో కూడా మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాను. అప్డేట్స్ ఉంటాయి కదా. మంచి ఇయర్ రింగ్ కలెక్షన్ ఉందండి ఇక్కడైతే. చాలా సైజెస్ అయితే అన్ని డిఫరెంట్ సైజెస్, అన్ని రకాల ఫేస్ కు సూట్ అయ్యే విధంగా ఉన్నాయి. హెయిర్ క్లిప్స్ కూడా ఉన్నాయి, జెంట్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. కర్టెన్స్, పిల్లో కవర్ 100 రూపీస్ అంట పిల్లలవి అన్ని. ఈ మంచూరియా ఫేమస్ ఎప్పుడు కూడా. ప్యాక్ ఎంత అండి? 50 రూపీస్. ఒకటైతే 60 రూపాయలు, రెండైతే 100 రూపీస్. వెజ్ నాన్ వెజ్ లాస్ట్ టైం ట్రై చేసాం, బాగుంది. మేము లాస్ట్ ఇయర్ కేజీ ప్యాకెట్స్ తీసుకున్నామండి. చాలా చాలా బాగున్నాయి టేస్ట్. మనం ఏం కలపక్కర్లేదు, డైరెక్ట్ అది పౌడర్ వేసి లైట్గా వాటర్ కలిపేసి వేసుకోవటమే. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. వెజిటేబుల్ కట్టర్స్ అండి, ఇవి కూడా చాలామంది కొంటున్నారు. ఇక్కడ షాప్ ఉందండి. షాప్లోకి వెళ్ళమంటే చిన్నది ఏముంది, ప్లాస్టిక్ షాపు, వెళ్ళము అని అనుకున్నాము.
కానీ రిటర్న్లో వెళ్ళామండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. ఇందులో నేను 2-3 ఐటమ్స్ కొన్నాను, అది తర్వాత చూపిస్తానండి. ఇక ఇక్కడ మనకు జంతికలు చేసే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చూద్దాం ఇప్పుడు. ये वन मशीन रहता मैम, ये वन मशीन के अंदर लाइट प्रोग्राम है, फंसते हैं मैम. फर्स्ट ये डिजाइन रहता मैम 15 टाइप यूज के लिए, ऐसा डिजाइन इन करना है इसमें. ये चना दाल फ्लोर, ये राइस फ्लोर, कौन सा फ्लोर घर में यूज होता है मैम, ऐसा फिल करना. और इसमें फिल करने के बाद डायरेक्टली ऑयल में, हीट में, स्टोव में जस्ट ऐसा मामूल प्रेस करना मैडम, इजिली और फास्ट मैडम. आप जो घर में ओल्ड मॉडल यूज करते हैं ग्लास का, पीतल का, उसमें टाइम होता है, इसमें इजिली यूज होता है. मशीन एक है, डिजाइन इसमें ये पूरे 15 है. कौन सा लगाना है डिजाइन इसमें डाल देना. राइस फ्लोर यूज करते हैं, चना दाल फ्लोर, डिफरेंट डिफरेंट डायरे था 15 टाइप, कौन सा भी डिजाइन. ये देखेंगे ऐसा मुरकुल्स के लिए जस्ट प्रेस करे तो प्लेन मुरकुल्स, और प्रेस के साथ ऐसा रोल करेंगे ये डिजाइन मुरकुल्स. और सेम टाइम में अभी वड़ियालू फटाफट दानादन वड़ियालू, ऐसा वड़ियल 1 में 3 टाइप डिजाइन. कितना है वो? ये 199 का रहता है मैडम. अभी स्पेशल एग्जीबिशन ऑफर 150 अच्छा, ओनली. 199 रुपीस थी, 150 रुपीस के ऑफर, एग्जीबिशन लो ऑफर लो. अमेज़न फ्लिपकार्ट में लिए तो 259. अच्छा, अमेज़न फ्लिपकार्ट में 250 रुपीस. ओके, 150 रुपीस. नमकीन मेकर मशीन यूट्यूब में फ्लोर मिक्सिंग नहीं आता, कैसा मिक्स करना हो बताता, कैसा ऑपरेट करना हो बताता. बहुत से जने क्या करते हैं घर में नहीं मालूम, खाली रोल करे तो रोलिंग से ये नहीं रहता, होता ना रोल वो समझते है, वैसा नहीं. आपके पास अच्छा आते जी, मेरे घर में है तो नया थे. नहीं, इसलिए देखना मैम कैसा यूज करना है, तो करे तो वो इजीली रहता है. नहीं, वो क्या बता ना, रोल करने का नहीं रहता. ये जस्ट प्रेसिंग रहता है. ये सारे डिजाइन आपको दे रहे हैं मैडम. एंटीक आइटम इसमें रहता है, यूजफुल आइटम है. फर्स्ट यूज करेंगे इसमें आप. जो घर में हैंड से ऐसा रोटेट कर देने टाइम होता है, इसमें खाली 10 सेकंड में आपको नॉन स्टॉप रहता है. ये देखिए ऐसा लेना, और ये 10 सेकंड में आप स्पेशल जलेबी जांगरी, बस जलेबी जांगरी कैसा करना वो अपने को मालूम है, इसलिए मैं ऐसा बना के लगा के देता. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళ దగ్గర బాగానే ఉంటాయి, మన దగ్గరకు వచ్చేసరికి మాట వినవు అవి. లాస్ట్ టైం ఈ మసాలా మిక్సర్ వాళ్ళు రెడీమేడ్గా చేసేసి మరీ తినిపించి టేస్ట్ చూడమని అమ్మేవారండి. ఈసారి అయితే ఎక్కడ పెట్టలేదు. ఇక ఈ బ్యాగ్స్ అండి, రకరకాల డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి, చిన్న సైజు పెద్దవి అన్నీ ఇంపోర్టెడ్ కూడా ఉన్నాయి. ఈ లైన్ అంతా కూడా మనకు హ్యాండ్ బ్యాగ్స్ అయితే దొరుకుతాయండి. నేను స్టాల్ వైజ్గా నెంబర్స్ ప్రకారం చెప్దాం అనుకున్నానండి, కానీ ఇంకా నెంబర్స్ అనేది వేయలేదు. కొన్నింటికి మాత్రం వేశారు. అన్ని బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు. కార్పెట్స్ కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ అవి. ఇక్కడ మట్టుకు స్టాల్ నెంబర్ ఉందండి, 216, 217 అని ఇక్కడ ఉన్నాయి స్టాల్స్ నెంబర్స్. మిగతా చోట్ల లేవు, మరి వీళ్ళకి లేవా ఏంటో తెలియట్లేదు, కానీ స్టాల్స్ నెంబర్స్ లేవు. కార్పెట్స్, పిల్లో కవర్స్, డివాన్ సెట్స్ అన్ని ఇక్కడ నుంచి, ఇవన్నీ ఈ సెక్షన్స్ అన్ని, ఈ టెక్స్టైల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. బెడ్షీట్స్ దిగిన హ్యాండ్లూమ్ అని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. లక్నో చికెన్ అండి, చాలా బాగున్నాయి లక్నో చికెన్వి. మనకు ఎగ్జిబిషన్ లో మనకు దొరికేది లక్నో చికెన్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. హ్యాండ్లూమ్స్ అన్ని ఉన్నాయండి ఇక్కడ. ఈ లైన్లో లెఫ్ట్ సైడ్ అంతా లక్నో చికెన్ వర్క్వి ఉన్నాయండి. డ్రెస్సెస్, కుర్తీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. స్టార్టింగ్లో ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఈ లైన్లో ఉన్నాయండి. ఇక్కడ చూడండి, 2 చేతుల బలం చూడండి అంట. 20 రూపీస్ అంటండి. ఇక్కడ పే చేసినట్లయితే మనకు ఇక్కడ పట్టి లాగడానికి, మన హ్యాండ్ పవర్ తెలుసుకోవడానికి ఇక్కడ ఒక మిషనరీ అయితే పెట్టారు. అది ఎంత ఫోర్స్గా లాగుతామో మన చేతులు ఎంత బలం ఉందనేది మనకు తెలుస్తుందంట. ఇది ఒక గేమ్ అన్నమాట. ఇలాంటివి కూడా పెట్టారు ఇక్కడ ఎగ్జిబిషన్లో. తెలుగు పేర్లతో కలకలలాడుతుందండి ఇక్కడ షాప్ అయితే. శారీస్ ఉన్నాయి, కలెక్షన్స్ ఓకే నార్మల్గానే అనిపిస్తున్నాయి, పెద్దగా ఉంది. ఇక్కడ లెగ్గిన్స్ 200 ప్లాజోస్ ఉన్నాయి. ఈ పూనా ప్యాంట్స్ అంట అండి, 500కి 3 పీసెస్ అంట. ఇక్కడ ఈ శారీ సెక్షన్ ఉందండి, సీ శారీ సెక్షన్. ఇది అట్రాక్టివ్గా అయితే పెట్టారు. 350, 450, 150, ఎనీ శారీ 150, 450 అని పెట్టారండి. సో చూద్దామని ఫిక్స్ అయిపోయి లోపలికైతే వెళ్తున్నాము. ఈ 150 రూపీస్ అంట సారీస్. బ్లౌజెస్ ఉండవు, క్లాత్ మాత్రం బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. కానీ బ్లౌజెస్ లేవన్నమాట, కానీ క్వాలిటీ సూపర్. 250 రూపీస్ ఇవి. బ్లౌజెస్ కూడా ఉన్నాయి, శారీ విత్ బ్లౌజ్ 250 రూపీస్.
కానీ సిల్క్ మిక్స్ కదండి, कॉटन है, राजस्थान कॉटन కాటన్ కాదు సిల్క్ మిక్స్ ఉంది. कोटा साड़ी राजस्थान कॉटन ఇక్కడ నుంచి అయితే 350 రూపీస్ అంట. 450 అండి, 450. బ్లౌజెస్ ఉన్నాయా? 450 రూపీస్. ₹650 అంటండి. సాఫ్ట్ కాటన్ రాజస్థానీ అంట శారీస్ ఇవి. ₹650 ఇవి. 650 కాంబినేషన్ బాగుంది ఇది. 850 రూపీస్ అంట. సెల్ఫ్ కలర్ లో ఉన్నాయి, లైట్ కలర్స్ లో క్లాసీ కలర్ కలెక్షన్. 1050 రూపీస్ అంట అండి. 1500ది 1050 రూపీస్ పడుతుందంట. 1050 కా. ఇది కూడా బాగున్నాయి సారీస్. 1250 రూపీస్ పడుతున్నాయంట. యాక్చువల్లీ అవి పోచంపల్లి 1650 రూపీస్ మనకు 1250కి వస్తున్నాయి. 550 రూపీస్ ఇవి. ఈ షాప్ వచ్చేసి షీ శారీస్ అండి. ఇది మనకు ఎల్లేరు గేట్ నెంబర్ 3 నుంచి మనకు స్ట్రైట్ గా చూసినట్లయితే ఈజీగానే కనబడుతుంది. ఇది ఎల్లోరా గేట్ నెంబర్ 3 అండి. ఇక్కడ నుంచి కూడా మనకు నుమాయిష్ ఎంట్రీ అవుతుంది. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన. ఇది ఎల్లోరా గేట్ అండి, గేట్ నెంబర్ 3. మనం స్టార్టింగ్ వచ్చిందేమో అజంతా, గేట్ నెంబర్ 4 అది. ఇక వెళ్ళేటప్పుడు గేట్ నెంబర్ 1 చూడొచ్చండి. ఈ 4 వైపుల నుంచి కూడా మనకు టికెట్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఎంట్రీ అవ్వచ్చు, ఎగ్జిట్ కూడా ఉంటుంది. అన్ని సెక్యూరిటీస్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు. చికెన్ కర్రీ లాంగ్ టాప్స్ అండి, బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. అలాగే మనకు పక్కనే స్వెటర్స్ కూడా ఉన్నాయి. స్వెటర్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. లాంగ్ ఉన్నవి, షార్ట్ కూడా ఉన్నవి, ఇలా మన స్లీవ్స్ వైజ్గా కూడా ఉన్నాయి. డోర్ మ్యాట్స్, ఇక్కడ ఈ పక్కన డోర్ మ్యాట్స్, కార్పెట్స్, బెడ్షీట్స్ చాలా ఉన్నాయండి. మన్మోహన్ సింగ్ గారు మరణించిన సందర్భంగా 2 రోజులు లేట్ అయింది కదా, సో అందుకోసమని ఇలా లేట్గా అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి, మనకు క్రాకరీస్ అయితే ఇక్కడ మొత్తం అవే ఉన్నాయండి. ప్రతి చోట కూడా ఆ ఐటమ్స్ని అయితే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఈ డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్ ఇంపోర్టెడ్ అన్నమాట. ఇక్కడ మనకు ఫర్నిచర్స్ కూడా పెడుతున్నారు. మంచి హోమ్ డెకర్స్కి యూజ్ అయ్యేటివి మాత్రం చాలా పెడుతున్నారు. ఇక్కడ కూడా చూడండి క్రాకరీస్ పెడుతున్నారు. చాలా బాగా అయితే అన్ని ఏర్పాట్లు అయితే జరుపుతున్నారు. ఒక 1 వీక్ వెయిట్ చేయండి, మంచి స్టాల్స్, మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు నల్లి బొక్కలు ఉంటాయి కదా, మటన్ తినే వాళ్ళకి లోపల నుంచి తీసుకొని తినడానికి అంటండి. ఇది ఈజీగా ఉంటదంట. ఎంత అంటే దీని కాస్ట్ 40 రూపీస్. ఇంకా ఇది ఒకటండి, ఇది హోమ్ క్లీనర్ అంటండి. ఇట్లా వచ్చేసి మనకు 20 రూపీస్ ఏనంట. ఇది కోమిట్లా పెట్టి చాలా బాగుంటుంది. అట్లా బాగుంటుంది. చాకులో మహమూద్ భాయ్ ఇలా అంటే వచ్చేస్తుందా? ఓకే, ఈ మధ్యలో పెట్టాలి మేడం. ఇది ఇంకొకటి, ఇది నైట్ షార్ప్, ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది కిచెన్ లో. మనకి ఇలా పెట్టాలి. ఒక పనికి చాకు మండలం అంటారు. ఎప్పుడు షార్ప్ చేసుకోవడానికి 2 నిమిషాలు ఇట్లా చేసుకోవాలి అంతే. పక్కన ఇలా అంటారు కదా. ఎంత అండి అది? ఎంత పడుతుంది? ఇది 70 రూపీస్. ఇది 70 రూపీస్ అంట. మనకు ఇంటి దగ్గర వచ్చి పడుతుంటారు కదా, కత్తర్ దారి పట్టడం అంటారు కదా. నాది కొత్త కదా, అప్పుడు ఎలా వాడింది కూడా తీసుకోండి. ఓకే, ఇంట్లో ఒకసారి చూసుకోండి. ఇది దీనికోసం స్పెషల్ వస్తారు ఐటమ్ మన దగ్గర. అచ్చా, ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు. గేమ్స్ అన్ని సెట్ చేసి పెడుతున్నారు. कब से शुरू है ये स्टार्ट हो गया आज से कोई नहीं है ना? कल से आते हैं. अच्छी बात. ఇక్కడ ప్లేయింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్గా పెట్టారండి ఈ ఏరియాలో. పిల్లలకి ఏంటంటే F1 కార్ రేసింగ్ అని, గ్లోబల్ టాస్, ఫుల్ బాడీ మసాజ్, ఫిష్ స్పా, ప్లే అండ్ విన్, బెలూన్ షూట్స్ అలాంటివన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఇంకా ఏంటి తిరుగుతూ ఉంటారు కదా, అలా కూర్చొని సిడాక్స్లో కానీ ఏరోప్లేన్లో కూర్చొని తిరగడానికి, అలాంటివన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. చాలా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది.
ఇంకా కొన్ని ఓపెన్ కూడా చేయలేదన్నమాట. అలాగే మనకు ఇక్కడ దుబాయ్ గార్మెంట్స్ అని పెడుతున్నారు. కాలికట్ కేరళ హల్వా ఉందండి. అలాగే ఇక్కడ మనకు పక్కనే కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఆ షాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటో ట్రై చేద్దామండి. కొనాలని ఉంది, చూద్దాం కొంటానో లేదో కానీ. బాదం జీడిపప్పు తీసుకుందాము, అలాగే పుచ్చపప్పు తీసుకుందామని వచ్చానండి. అయితే బాదంలోనే 3 రకాలు చూపించాడు. ఒకటి 1300 కేజీ, ఒకటి 1100, ఒకటి 4000. కాశ్మీరీ మాత్రం 4000 అంటున్నారు. ఎందుకు అంత డిఫరెన్స్ అంటే వాళ్ళు చూపిస్తున్నారు. ఒక ప్యాడ్ తీసుకొని జస్ట్ ఇలా, కాశ్మీరీ అయితే ఇలా ఇరవగానే ఇరిగిపోతున్నాయి. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఆయిలీగా బాగా తగులుతుంది. మన అయితే డ్రై లాగే ఉన్నాయి. సో అందుకోసమని మేము మీడియంగా అవి నమ్మలేదు ఇవి నమ్మలేదు. 1300 మనకు 1100కి ఇచ్చారండి. జీడిపప్పు, బాదాము, అలాగే పుచ్చపప్పు ఇచ్చారు, తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం బాగున్నాయి. సాఫ్రాన్ కూడా తీసుకున్నానండి. సాఫ్రాన్ వచ్చేసి 350 అన్నారు, 275కి లాస్ట్కి ఇచ్చారు. ప్యూర్ అన్నారు. సో నమ్మక తప్పలేదు, తీసుకున్నాము. క్వాలిటీ అయితే నచ్చింది మాకు. అలాగే దాల్చిన చెక్క కూడా మనకు 100 రూపీస్కి 100 గ్రామ్స్ ఇచ్చారండి. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది, అందుకే తీసుకున్నాము. ఇవి డ్రెస్సెస్ పైన వేసుకోవడానికి, ఫ్యాన్సీ డ్రెస్సెస్కి బాగుంటాయని ఇలా పెట్టారు. కాకపోతే ఇంకా షాప్ అనేది ప్రిపేర్ అవ్వనట్టు ఉంది, మొత్తం రెడీ అవ్వలేదు. సో అందుకోసమనే అలా షాంపిల్ మాత్రం పెట్టారు. అక్కడ బ్యాంగిల్ స్టోర్ కూడా ఉంది. లైటింగ్స్ కూడా వాళ్ళకు కరెంట్ సప్లై కూడా సరిగా ఇంకా అందివ్వలేదు అనిపిస్తుంది. అమ్యూజ్మెంట్ పార్క్ ఎగ్జిట్ టాయిలెట్స్కి మనకు దారిలు కూడా ఎక్కడికక్కడ బోర్డులు పెట్టారండి. చూస్తే మనకు ఎక్కడికక్కడ పెట్టే ఉన్నాయి. ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు, రూట్ కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ లెఫ్ట్లో అయితే మొత్తం హోమ్ డెకర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్ వాజెస్ ఉంటాయి, మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి హోమ్ డెకర్స్కి. అలాగే రైట్లో అయితే అసలు ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అసలు చెప్పలేమండి. అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ షాప్ అయితే యాంటిక్ పీసెస్తో ఉన్నట్టుగా ఉంటాయండి. ఎంత బాగుంటాయో, ప్రతిదీ కూడా బ్రాసా మరి ఏంటో మెటల్ తెలియదు కానీ చాలా బాగుంటాయండి. ఇదిగో ఇక్కడ మ్యాగీ మసాలా వాళ్ళు కూడా పెట్టారండి. 1+1 ఆఫర్ అంట. హల్దీరామ్స్ ఇవి అన్నీ పెట్టారు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇదిగో అసలైన ఎగ్జిబిషన్ స్పాట్ అయితే వచ్చేసిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా లైటింగ్స్తో ఎంత బాగుందో. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ చాలా చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది అండి. ఎగ్జిబిషన్ అంటేనే ఇది అనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఈ ప్లేస్కే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలైనా ఎంగేజ్ వాళ్ళైనా కానీ ఇక్కడ రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్క గేమ్ అయితే ఇక్కడ ఉంటుందండి. జాయింట్ వీల్ ఉంది, అలాగే టోరా ఉంది, టంబుల్స్ ఉన్నాయి, కప్సార్సర్స్ ఉన్నాయి. చాలా ఎప్పుడు ఉన్నట్టుగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఎప్పుడున్నా కానీ ఇది ఎగ్జైటింగ్ స్పాట్ అనే చెప్పొచ్చు. పిల్లలతో పాటుగా మనం కూడా ఎంజాయ్ చేసే స్పాట్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదే అని చెప్పొచ్చు అండి. చాలా బాగా వాళ్ళ సంతోషాన్ని మన సంతోషంలాగా భావిస్తూ ఉంటాం కదా. మరీ చిన్న చిన్న కిడ్స్కి అయితే ఇక్కడ భలేగా అరేంజ్ చేశారండి. కూర్చోబెట్టడానికి పెట్టేసి సేఫ్టీగా ఆడుకోవడానికి, వాళ్ళను ఆడిపించడానికి, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లే ఏరియా అయితే ఇది అనుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్లో ఒకటే గోలలు, అరుపులు, భయం, ఆటలు ఆడడమే, భయపడడమే, ఆటలాడడమేనండి. ఇక్కడ బైక్ రైడ్ ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆ పెద్దగా మెరుస్తుంది కదా, అందులోనే బైక్ రైడింగ్ అని ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా డ్రై ఫ్రూట్సే ఉన్నాయండి ఈసారి. చాలా డ్రై ఫ్రూట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. అలాగే ఈ పక్కన మనకు ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అలాగే ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఇవి లైన్లోనే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడే మనకు పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి ఈ ప్లేస్లో కూడా. పొద్దున వచ్చేసి ఉంటారు కదా, మరి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే నీట్గానే ఉంది, అంటే ఫస్ట్ డేనే కదా, అది ఫ్రీ ఆఫ్ కాస్టేనండి. ఏదో పచ్చక్క అజ్మా అంట అండి, ఢిల్లీ వాళ్ళ డ్రై ఫ్రూట్స్ అంట, అవి కూడా పెట్టారు. కొంటున్నారండి చాలామంది. ఒక ఏంటో అవి తైలాల్లాగా ఉన్నాయి, ఆయిల్ లాగా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్తో పాటుగా ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. ఇక్కడ 20 రూపీస్కే డ్రై ఫ్రూట్స్ అంటున్నారు. అంటే ఏదైనా తక్కువ క్వాలిటీ ఏమో ప్యాకింగ్ చేసి కూడా అందరికీ అవైలబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఏమో పెడుతున్నారు. ఈ లైన్ మొత్తం మనకు డ్రై ఫ్రూట్సేనండి. ఎక్కడ లేని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయేమో అనిపిస్తుంది. ఈసారి స్పెషల్గా ఇవే అనిపిస్తున్నాయి నాకు. సో ఇదిగో ఈ క్యాండీ మనకు లేవు, షుగర్ క్యాండీస్ అని అనుకున్నాను, ఇక్కడ తేలాయి, మిస్ అయిపోయాయి అనుకునే లోపలే వచ్చేసాయండి. ఇక ఎగ్జిబిషన్ ఎండింగ్లోకి వచ్చేసామండి.
ఎగ్జిట్ కూడా పాయింట్ ఇటు నుంచి ఉందండి, బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఈ ప్లేస్లో ఏ ఐటమ్ అయినా 150 రూపీసే పెట్టారండి, 149, 149, 150 అని అలాగా. ఇక్కడ టెడ్డీ బేర్ల కలెక్షన్ చాలా బాగుందండి, డిఫరెంట్ టెడ్డీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ గాజువి ఉన్నాయండి, గాజువి గ్లాసెస్ సెరామిక్ టైప్లో ఉన్నాయి. అలాగే గ్లాసు ఐటమ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ కొంచెం కూడా ఖాళీ ఉండదండి, అసలు పట్టించుకోరు మనం అడుగుతుంటే కూడా. కానీ ఒక్కటి కూడా మిస్ చేయనియరు అలాగని, అంత బాగుంటాయి అన్నమాట. ఇక పోలీస్ బందోబస్తు మాత్రం చాలా ఉంది. ఇదిగో నేను స్టార్టింగ్ చెప్పాను కదండి, ఫారూఖీ జిందా తిలిస్మత్ అని. చాలా మంచి మెమొరీ అండి. ఇక్కడ సింగరేణి సేవా సంఘం వాళ్ళు మహిళా శక్తి మార్కెట్ ఏదో పెట్టారు. అలాగే పక్కనే పొటాటో ట్విస్టర్, ఫ్రాంకీస్ కూడా పెట్టారు. తెలంగాణ స్టోర్స్ అని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. టైం అయిపోయిందని లోపలికి వెళ్ళలేకపోయామండి. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం, మేరా జీవన్ హీ మేరా సందేశ్ హే, సత్యమే భగవంతుడు. గాంధీ దర్శన్ హిస్టరీ ఎగ్జిబిషన్, హిస్టరీ సిన్స్ 1938 అవర్ స్టాల్. ఇక్కడ పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మరీ లోపలికి వెళ్ళామండి. ఏముందో ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళామండి. అన్నీ కూడా గాంధీ గారి గురించిన చిత్రపటాలు, చిత్రలేఖనాలే ఉన్నాయండి. పైకి వెళ్ళేసరికి పోలీసు వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు, పాపం వలసిపోయి అమ్మాయిలందరూ పైన ఉన్నారు. అయితే ఇక్కడ కూడా స్టాల్స్ పెడతారంట, కొన్ని యూనిక్ ఐటమ్స్ పెడతారేమో మేబీ, తెలీదు. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసామండి. అలాగే ఇక్కడ మొత్తం మనకు పోలీస్ బందోబస్తు అంతా ఇక డ్యూటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. అందరు ఇక్కడే స్టే చేస్తారండి. లాస్ట్కి మళ్ళీ నైట్ టైంలో కూడా ఇక్కడే వాళ్ళు మీటింగ్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారనమాట ఈ స్పాట్లోనే. ఇక ఇక్కడ మేము లాస్ట్ టైం సునీత గారిని కలిసినటువంటి ఈ ప్లేసు నేను మర్చిపోనండి, మెమొరబుల్ అనమాట. ఇంకా ఇక్కడ ఆవిడ అక్కడే పాటలు పాడినట్టుగా అనిపించింది. ఈ ప్లేస్లోనే కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడతారనమాట. ఏదైనా ప్రోగ్రామ్స్ డైలీ ఈవెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఇదే ప్లేస్ అండి, గుర్తుపెట్టుకోండి, వచ్చినప్పుడు అటెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జిబిషన్ అంటే ఒక షాపింగే కాదు, ఇలాంటివి కూడా అని మనం ఎంజాయ్ చేయాలండి. ఈ ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారండి, ఈ బిల్డింగ్లోనే. అలాగే మనకు పర్ల్స్ అలాంటివి కూడా ఇక్కడ ఒక సందు ఉంటుందండి. ఆ సందు లోపలికి వెళ్తే మనకు అన్ని షాప్స్ మొత్తం అవే ఉంటాయండి, స్టాల్స్ అన్నీ అవే ఉంటాయి. బోల్డ్ అన్ని పర్ల్స్, రకరకాల నవరత్నాలు లాంటివి అన్నీ అక్కడ బాగా దొరుకుతాయండి. పూసలు, రకరకాల పూసల దండలు అలాంటివి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఈ ఏరియా అంతా వచ్చేసి ఇక్కడ మనకు మళ్ళీ ఒక ప్లే ఏరియా అనమాట పిల్లలకి. ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట, చిన్న కిడ్స్కి బాగుంటాయి. అలాగే ట్రైన్ అండి, ఈ ట్రైన్కి ఇవాళ ఫస్ట్ డే కాబట్టి పూజ చేశారు. అంతేకాకుండా ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా డబల్ డెక్కర్ గ్లాస్తో కూడుకున్నటువంటి డబల్ డెక్కర్ని అయితే ఇందులో స్పెషల్ అట్రాక్షన్గా పెడుతున్నారు ఈ 2025లో. ఈ ప్లేస్లోనే లాస్ట్ ఇయర్ మనకు అయోధ్యను సెట్టింగ్ చేసి పెట్టారండి. అలాగే కెమెరాది కూడా ఏదో పెట్టారు, గేమ్స్ కూడా పెట్టారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుందనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అని అలాగే మనకు కూల్ డ్రింక్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఈ ప్లేస్లోనే. ఇక్కడే టికెట్స్ ఇస్తారు, ఇక్కడే మనం ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేసెస్ ఉంటాయి. కొన్ని స్టాల్స్ కూడా పెడతారండి. ఇంకా ఇండియన్ మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని అరేంజ్ చేస్తారు. అవి ఏంటంటే ట్రైబల్ వాళ్ళు, గ్రామీణ ఉపాధి పథకం కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్టాల్స్ అనేది అరేంజ్మెంట్ చేస్తారు. అలాగే మన పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి కూడా కొన్ని రకాల అయినటువంటి స్టాల్స్ను కూడా వీళ్ళు పెడతారనమాట. అంటే హ్యాండ్లూమ్స్వి కానీ హ్యాండ్ మేడ్వి కానీ మనకు ఆ ఎదురుగా కనిపిస్తున్న స్టాల్స్ అన్నీ కూడా అవే పెడతారండి. లాస్ట్ ఇయర్ అయితే అలాగే పెట్టారు, మరి ఈ ఇయర్ ఎప్పుడు పెడతారో ఏంటో తెలియదు. అలాగే షీ టీమ్స్ అని, ట్రాఫిక్ రూల్స్ చెప్పడానికి కోసం అని, అవేర్నెస్ కోసం అనేసి మాత్రము మనకు టీఎస్ గవర్నమెంట్ వాళ్ళు అయితే లాస్ట్ ఇయర్ బాగా అరేంజ్ చేశారు. లాస్ట్ ఇయర్ మన్నూరు అటవీ శాఖ వాళ్ళది కూడా పెట్టారండి, చాలా బాగుంది. ఆ సెట్టింగ్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంది, పిల్లలకి న్యూ జనరేషన్కి బాగా యూస్ఫుల్గా ఉంది. ఆ వీడియోను నేను అసలు అంటే అందులో నుమాయిష్ అంటే ఏంటి, ఎలా ఏర్పడింది, దాని హిస్టరీ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వీడియో చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పక చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ పబ్లిక్ టాయిలెట్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక మన ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజుకి.
ఇది గేట్ నెంబర్ 1 నుంచి ఎగ్జిట్ అవుతున్నామండి. ఇక్కడికి ముందుకు రాగానే భూలక్ష్మమ్మ టెంపుల్ అని ఇక్కడ ఉంది. గాంధీ భవన్ వెనక సైడ్ వస్తుందన్నమాట. 1932లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి టెంపుల్స్. భూములకు సంబంధించినటువంటి అమ్మవారు అంటండి, చాలా పవర్ఫుల్ అంట. అయితే మీరు ఎగ్జిబిషన్కు వచ్చే ముందే అమ్మవారిని దర్శనం చేసుకోవాలండి, లేదంటే మాలాగా క్లోజ్ చేసిన తర్వాతలో వచ్చేసి బాధపడడం తప్పితే ఏముండదు. సో డోంట్ మిస్ ద పవర్ఫుల్ టెంపుల్. చూసారు కదండి, ఎంతో ఎగ్జైట్మెంట్ గా ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ సేల్ ని, అలాగే ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ సంవత్సరం చేసేటువంటి షాపింగ్ లో మీకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన హైదరాబాద్ సాల్మిషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.